హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో మనం యాంటీవైరస్కి ఉన్ను ఇంటర్నెట్ సెక్యూరిటీకి మధ్యలో డిఫరెన్స్ ఏంటో నేర్చుకుందాం. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఇవి రెండు ఒకటే అనుకుంటారు, లేదా చాలామందికి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. యాంటీవైరస్ ఏంటి, ఇంటర్నెట్ సెక్యూరిటీ ఏంటి, ఏం పర్చేస్ చేయాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, అప్పట్లో ఏంటంటే స్టార్టింగ్ ఈ వైరస్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ వచ్చినది ఏంటి, యాంటీవైరస్. ఓకే, అంటే ఇంటర్నెట్ అంతా అభివృద్ధి చెందినప్పుడు ఏంటంటే మన కంప్యూటర్లలో యాంటీవైరస్ వేసుకొని యూజ్ చేసుకునే వాళ్ళు. దీనికి ఒక సిగ్నేచర్ ఫైల్ ఇన్స్టాల్ చేసుకుంటే అది వైరస్ని క్లియర్ చేసేది. కాకపోతే ఏంటంటే చూడండి, దీనికంటే ఎక్కువ కొత్తది ఏమైనా అడ్వాన్స్డ్గా వచ్చింది అనుకోండి. అంటే ఈ యాంటీవైరస్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2010 యాంటీవైరస్ వాడుతున్నాను అనుకోండి, 2011కి సంబంధించిన ఏదైనా వైరస్ వస్తే ఆ 2010కి సంబంధించిన యాంటీవైరస్ క్లియర్ చేసేది కాదు. ఓకే, ప్లస్ తర్వాత చూడండి, అయితే దీన్ని సాల్వ్ చేయడానికి ఏంటంటే దీనికంటే అడ్వాన్స్డ్గా ఏం తీసుకొచ్చారంటే ఇంటర్నెట్ సెక్యూరిటీ అని తీసుకొచ్చారన్నట్టు. ఓకే, అంటే ఏంటంటే చూడండి, మీరు ఇంటర్నెట్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు. ఓకేనా, అంటే మీరు ఇంటర్నెట్ మీద మీ ఆన్లైన్ బ్యాంకింగ్ యూజ్ చేయడం, లేకపోతే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం. ఓకే, దీనికి సంబంధించినవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీరు యూజ్ చేయాల్సింది ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఓకే, ఈ ఇంటర్నెట్ సెక్యూరిటీలో ఏంటంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అవాస్ ఇంటర్నెట్ సెక్యూరిటీ యూజ్ చేస్తున్నాను. అవాస్ ఇంటర్నెట్ సెక్యూరిటీలో ఏంటంటే నాకు దీంట్లో యాంటీవైరస్ కూడా ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫైర్ వాల్స్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ మీ టూల్స్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు దీనిలో అన్నీ ఉంటాయి. చూడండి, శాండ్ బాక్స్ అని, ఫైర్ వాల్స్ అని, ఓకేనా, VPN అని, రిమోట్ అసిస్టెంట్, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. యాంటీవైరస్లో ఏంటంటే ఓన్లీ యాంటీవైరస్ ఉంటుంది. ఇంటర్నెట్ సెక్యూరిటీలో యాంటీవైరస్తో పాటు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు ఫైర్ వాల్స్ ఉండడం వల్ల ఏంటి అంటే వేరే వాళ్ళు మీ సిస్టంలోకి రాలేరు. ఓకేనా, తర్వాత వచ్చేసి మీకు ఇంటర్నెట్ సెక్యూరిటీ తీసుకోవడం వల్ల మీకు దీనిలోనే మాల్వేర్కి సంబంధించిన మాల్వేర్ని రాకుండా చేయడానికి ఉండే ప్యాకేజ్ కూడా దీనిలోనే లభిస్తుంది అన్నట్టు. అంటే ఇది ఒక ప్యాకేజ్ అన్నట్టు. ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది ఏంటంటే మొత్తం ఒక ప్యాకేజ్. అంటే ఏంటి, ఫైర్ వాల్స్, యాంటీవైరస్, తర్వాత మాల్వేర్ ప్రొటెక్షన్, ఈమెయిల్ ప్రొటెక్షన్, వీటన్నిటికి సంబంధించిన ఒక ప్యాకేజ్. యాంటీవైరస్ అంటే ఓన్లీ సింపుల్గా మీకు యాంటీవైరస్ మాత్రమే వస్తాయి అన్నట్టు. అయితే చూడండి, మీరు ఇప్పుడు మీ కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేయరు అని అనుకుంటారు. ఓకేనా, అట్లాంటప్పుడు మీరు ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏది, యాంటీవైరస్ని యూజ్ చేయొచ్చు. అంటే మీకు ఇంటర్నెట్తో పెద్దగా పనే ఉండదు అని అనుకునే వాళ్ళు యాంటీవైరస్ యూజ్ చేయొచ్చు. లేదు మేము ఎక్కువగా ఇంటర్నెట్ మీదనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనే వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ సెక్యూరిటీ యూజ్ చేయొచ్చు. ఓకే, యాంటీవైరస్ ఏంటంటే యాంటీవైరస్తో పోల్చుకుంటే ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఓకే, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు సిస్టమ్ స్లో అయిపోతుంది. అంటే మీరు ఇప్పుడు దీంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ మెమరీని తీసుకుంటుంది, మీ ర్యామ్ మెమరీని, ఓకేనా, ప్రాసెసర్ మెమరీని ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఏది, ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది. యాంటీవైరస్ అనేది దీంతో పోల్చుకుంటే తక్కువ మెమరీ తీసుకుంటుంది. అంటే మీ సిస్టమ్ కొంచెం తక్కువ కాన్ఫిగరేషన్ అనుకోండి, ప్లస్ మీరు ఏంటంటే ఇంటర్నెట్ మీద ఎక్కువ వర్క్ చేయాలనుకుంటే మీకు యాంటీవైరస్ బెస్ట్. ఓకే, లేదు మీకు ఎక్కువ ఇంటర్నెట్ మీద పని ఉంటుంది అంటే మీరు ఇంటర్నెట్ సెక్యూరిటీ యూజ్ చేయొచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపాయలు తెలియండి. థ్యాంక్ యూ.